జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. యతో ప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసా సహ అహం చాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః. భగవానుని స్వరూపమును వర్ణించబోని వాక్కు విఫలమైనది, దానిని ఊహించబోనిన మనస్సు కూడా విఫలమైనది. అహంకారాభిమానియకు రుద్రుడు మరియు ఇతర దేవతలు కూడా భగవానుని మహిమను అంచనా వేయలేకున్నారు. అట్టి శ్రీహరి భగవానునకు నమస్కారము. 3rd Canto 6th Chapter 40th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 22వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతకుముందు మనం విదురుడు ధృతరాష్ట్రుడికి చేసినటువంటి ఉపదేశము మాటల్ని విన్నాం. దాని తర్వాత భాగం ఏమిటో చదువుకుందాం. ఇట్లు విదురుడు చెప్పిన మాటలతో ధృతరాష్ట్రుని జ్ఞాననేత్రం విప్పాయనది. ఇంటియందు తనవారు అనుకొనడి వారియందు ఇంతకాలమున్న దృఢమైన స్నేహావేశములు విచ్ఛిన్నమైనవి. తన సోదరుడు చెప్పినట్లు విని ఉత్తర దిక్కునకు బయలుదేరి పోసాగెను. భర్త వెడలిపోచున్న విషయం ఎరింగి గాంధారి పరమ పతివ్రత గనక ఆమె కూడా అతనిని అనుసరించి నడిచెను. వారు హిమాలయ పర్వతం ప్రాంతమున పోసాగిరి. ఇట్లు ధృతరాష్ట్రుడు అజ్ఞాతముగా ఇల్లు వీడిపోవుట వివేకము గల వారికి చివరి దశలో కూడా వీడని బంధమును తెంపుకొనుటకు ప్రబలమైన ఉపదేశమై నిలిచినది. మరునాడు ధర్మరాజు ఉదయం సూర్యోపాసనము అగ్నిహోత్రము చేసి తల్లిదండ్రులు గాంధారి ధృతరాష్ట్రులకు ప్రతిదినము వలె నమస్కారము చేయుటకు వారి భవనము కేగెను. అక్కడ సంజయుని కూర్చొని ఉండెను. తల్లిదండ్రులు కనపడలేదు. ధర్మరాజు మనసు చెదిరి సంజయుని ప్రశ్నించెను. సంజయ, వృద్ధుడు అంధుడు అగు మా తండ్రియు వారిని అనుసరించడి మా తల్లియు కొడుకులు లేక దీనముగా దుఃఖించుతూ ఎచ్చటికి పోయినారో మీకు తెలియనా? మా పినతండ్రి విదురుడు కూడా కనబోటలేదు. వారు ఎచ్చటికెయ్యిరో? బంధుశోకముచే శోకించున్న నా తండ్రి భార్యతో కలిసి వివేకహీనుడనగు నేను తమ ఎడల ఏమైనా పాపము చేతునేమోనని శంకించి గంగలో పడి ఉండడు కదా. మా తండ్రి పాండురాజు చనిపోయిన నాడు పసివారలై ఉన్న మమ్ము మా పెదతండ్రి యొక్క ధృతరాష్ట్రుడును మా పినతండ్రి యొక్క విదురుడే కాపాడినారు కదా. ఇప్పుడు ఎచ్చరికెగినారు? సంజయుడు తన ప్రభోగు ధృతరాష్ట్రుని చూడని దుఃఖముతో తాను కూడా బాధపడుచు వారి ఎడబాడు కలచెందిన మనసుతో ఏడ్చున్నాడు. జ్ఞానము గలవాడొకటచే ఎట్లో మనసు కుదురపరుచుకొని కన్నీటిని తుడుచుకొని ధృతరాష్ట్రుని మనస్సులో తలుచుకొని అజాత శత్రువుతో ఇట్లు పలికెను. ధర్మరాజా, మీ తల్లిదండ్రులు సంకల్పమును నేను ఎరుంగను. మహాత్ములవు గాంధారి ధృతరాష్ట్రులు నన్ను కూడా వంచిపోయినారు. ఇట్లు చెప్పుచుండగా తుంబురునితో కలిసి నారద మహర్షి అతడికి ఏతించెను. యుధిష్ఠిరుడు వారిని చూచి లేచి నిలబడి నమస్కరించి వారిని ఆరాధించెను. నారదుని ఇష్టు ప్రశ్నించెను. మా తల్లిదండ్రుల జాడ తెలియటలేదు, ఎక్కడికేగినారో? పిల్లలు పోయి దీనులే బాధపడుచున్న మా అమ్మ గాంధారి ఎచ్చటికి పోయినో తెలియదు. దుఃఖ సముద్రంలో మునిగిన వారికి చుక్కాని నడుపు నావికుని వంటివారు కదా మీరు. మీ దర్శనమైనది. మీరు అన్నింటినీ ఎరుంగజాలినవారు. మాకు ఎరుంగజే ప్రార్థన. ధర్మపుత్రుడు ఇట్లు ప్రార్థించగా దేవర్షికు నారదుడు ఇట్లు పలికెను. రాజా, ఎవరిని గూర్చి శోకింపవలసిన పని లేదు. భగవద్ అధీనమైన జగము కదులుచున్నది. లోకపాలురు కూడా తాము చేయు పనులు నియంతయగు వాని ఆరాధనగనగనే చేయుదురు. ప్రాణులను కలిపెడువాడును విడదీయువాడు వాడే. ముక్కు త్రాడు పోసి పశువులను నడిపినట్లు వేదము త్రాటితో వర్ణాసన ధర్మములనడి బంధములతో భగవానునిచే జీవుడు నడిపింపబడుచుండును. ఈ లోకములో ఆయా సాధనములతో ఆడుకొనువారు తమ ఇచ్చ వచ్చినట్లు కొన్నిటిని కలిపి కొన్నిటిని విడదీసి ఎట్లు ఆడుకొందురో అట్లే భగవానుడు కూడా ఆడుకొనుచుండును. ఈ లోకము స్థిరమైనదా అస్థిరమైనదా, లేదా స్థిరము అస్థిరమును కూడన అనున్నది నిర్ణయింప వీలు కానిది. ఎట్లు అనుకున్ననో విచారింపనక్కరలేదు. మన ప్రేమ వలన అజ్ఞానం వలన
వీడితిమి అని దుఃఖము కలుగుచున్నది. ఒకరితోనొకరు ఉండడివారును కాదు, పోయేడివారును కాదు. అందుచే నీ మానసిక తాపము ఆదరింపతగినది కాదు, అది అజ్ఞానముచే కలిగినది. దిక్కులేని వారు కదా అని, శోకంతో కృంగిపోయిన వారు కదా అని, నేను లేనిదే వారు ఎట్లు బ్రతకగలరు అని నీవు భావించి శోకించున్నావు. కానీ అట్లు తలంచకము. ఈ పాంచభౌతికముకు దేహము, కాలము, కర్మ, సత్వరజస్తమో గుణములు అనువానికి అధీనమై నిలుచున్నది, కదలునది, పోవున్నది. ప్రతి ప్రాణియు మృత్యు నోటిలో ఉన్నాడు. పాము నోటిలోనున్న కప్ప వేరొక దాన్ని రక్షించుటకు ప్రయత్నించుట ఎంత అవివేకమో, మృత్యువుచే సంతతము గ్రహింపబడి ఉన్న జీవులు వేరొకరికే శోకించుట అంత అవివేకము. ఈ లోకములో వారికి ఆహారం ఎట్లు అని నీకు బెంగగా ఉండవచ్చును. చేతులు లేనివి చేతులు కలవానికి ఆహారమగుచున్నవి. పాదములు లేనివి చతుష్పాదములు అనగా 4 పాదములు గనవానికి ఆహారమగుచున్నవి. ఓషధులు, ఫలములు, మూలములు, పశువులు, మృగములు కూడా ఒకరికి ఆహారమగుచు తమలో తాము ఒకదానిని ఒకటిని తిని బ్రతుకుచున్నవి కదా. ఒక జీవుడు ఒక జీవునకు ఆహారమగుచుండును. అందుచే ఆహారమెట్లు అను ప్రశ్న చాలా క్షుద్రమగు ప్రశ్న. ఓ రాజా, ఈ కనపడుచున్న చేతనాచేతనాత్మకమగు జగత్తు అంతయు తానే అయి తాను ధరించి నియమించున్నాడు భగవానుడు. అన్నింటినీ వాడే పోషించుతున్నాడు. అంతయు వాడు ఒకడే ఉండగా అజ్ఞానముచే మనం భిన్నభిన్నముగా భావించి శోకించున్నాము. మహారాజా, సకల భూతములకు ఆహారమును కలిగించువాడు భగవానుడు. ఆ భగవానుడే సాధువులను రక్షించుటకు, అసుర భావములతో లోక వినాశకురులగు వానిని శపించుటకు తానే మృత్యురూపుడై అవతరించినాడు. దేవకార్యము శ్రీకృష్ణుడు నెరవేర్చినాడు. ఇక కొద్ది పని ఉండుటచే ఈ లోకమును నిలిచి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ లోకమున ఉండగానే మీరు కూడా మీ శ్రేయస్సునకై ప్రయత్నించుట మేలు. మీ తండ్రి, మీ తల్లి హిమవత్ పర్వతమునకు దక్షిణ భాగమున ఋషుల ఆశ్రమమునకు చేరినారు. అచట గంగ 7 పాయలుగా 7 ఋషులను తృప్తిపరచుటకై 7 మార్గముల ప్రవహించినది. అందుచే ఆ క్షేత్రమును సప్తస్తోత్రము అందురు. అచట వారు స్నానము చేసి హోమము చేసుకొని జలములను మాత్రమే స్వీకరించి మనసులో ఏ విధమైన కామము లేని వారై, దేనిని గూర్చి వాంఛలేని వారై ఉన్నారు. అట్లు స్థిరముగా కూర్చొని ధ్యానము చేయుచునను శ్రమ కలిగిన స్థితి గలవారలేనారు. ప్రాణవాయువును నియమించి ఇంద్రియ వ్యాపారములను మనోవ్యాపారములను భగవద్ధ్యానముచే నిరోధింపగలవారైనారు. వారి శరీరములోని సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములు ఆగిపోయినవి. దేహము నిర్మలమైనది. మనస్సును ఆత్మతో చేర్చి ఆ ఆత్మను పరమాత్మలో నినమొరచి ఘటము బ్రద్దలైనచో ఆవరణము లేకపోవటచే అందరి ఆకాశములో కలిసినట్లు పరమాత్మలో లీనమైనారు. ప్రకృతి గుణముల యొక్క ప్రభావము ధ్వంసమైనది. ఆహార ప్రసక్తి వారికి లేదు. వారొక చలనం లేని స్థానం వరే ఉన్నారు. వారు ఆ ధ్యానము నుండి చలించిన స్థితిలో ఉన్నారు. వారు ఈనాటికి 5వ రోజు శరీరమును వీడి పరమాత్మలో చేరుదురు. ఆ శరీరములు అచటనే భస్మముగును. ధృతరాష్ట్రుడు నియమధారణముచే యోగాగ్నిచే దహింపబడగా ఆమె కూడా ఆ అగ్నియందే ప్రవేశించి తన శరీరమును వీడును. విదురుడు ఆ సన్నివేశమును ఆశ్చర్యకరముగా దర్శించి సోదరుడొకటచే శోకమును, అత్యుత్తమమగు పరమపదమును పొందుటచే ఆనందమును పొంది అచట నుండి తీర్థయాత్ర సందర్శనమునకు పోవును. ఇట్లు ధర్మరాజునకు వారి వృత్తాంతము చెప్పి తుంబురు నారదాదులు స్వర్గమునకేగిరి. నారదుని మాటలు విని మనసును నిలిపి ధర్మరాజు శోకం తొలగిన వాడాయను. తర్వాత జరిగిన భాగాన్ని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.